షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. నిన్నటి వరకు చనిపోయాడని భావించినటువంటి తన తండ్రి బతికే ఉన్నాడన్నటువంటి తెలియడంతో తన కూతురు స్వప్న ఎంజీఎం ఆసుపత్రికి చేరుకున్నారు. వాళ్ళ అల్లుడితో పాటు ఇక్కడికి చేరుకున్న తర్వాత తన తండ్రిని చూసిన తర్వాత ఇతనే నా తండ్రి అని చెప్పి వెళ్ళి పలకరించేటువంటి ప్రయత్నం చేసింది. గుర్తుపడతా లేడా అని చెప్పి అక్కడ తన తండ్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడగా తన తండ్రి గుర్తుపట్టి నా బిడ్డ స్వప్న అని చెప్పి చెప్పడంతో కూడా వాళ్ళ కూతురు ఆనందానికి అవధులు లేవు. వాళ్ళ అల్లుడు కూడా మా మామయ్యనే అని చెప్పి వాళ్ళు గుర్తించారు. చేతికి వాచ్ మాత్రం కొంత మతిస్థిమితం లేకపోయినా చేతికి మా వాచ్ మాత్రం తీయకుండా అలాగే ఉంటా అని చెప్పి అంటున్నారు. ఇది ఖచ్చితంగా మా తండ్రి అని చెప్పి ఇక్కడ స్వప్న చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం వాళ్ళ కుటుంబ సభ్యులతో మనం మాట్లాడదాం. ఇక్కడ స్వప్న గారు, మీరు ఫస్ట్ ఎవరైతే గోక కుమారస్వామితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరు ఏం పేరు? కుమార్. కుమార్, ఏం చేస్తావు? ఏకాంబరం. ఓకే, ఇప్పుడు ఇవెవరు? ఈ పాప ఎవరు? తప్న. స్వప్న. ఏమవుతుంది నీకు? మా అది బిడ్డ బిడ్డ నప్పల్. ఓకే, ఈయనెవరు? నప్పల్. ఈయన ఈయన ఏమవుతుంది నీకు? ఈయన తప్తాల్. ఓకే ఓకే, స్వప్న అని చెప్పి అంటున్నారు. రాగానే వాళ్ళ తండ్రిని గుర్తుపట్టిన తర్వాత స్వప్న కూడా బోర్న విలిపించిన పరిస్థితి. ఇట్లా ఒకసారి స్వప్నతోటి మనం మాట్లాడదాం. ఇది ఇతనేనమ్మా మీ నాన్న? మా నాన్నే సార్. నేను రాగానే స్వప్న అని పిలిచిండు, నన్ను గుర్తుపెట్టిండు సార్. మా ఆయనను కూడా అల్లుడు అని అన్నాడు. నేను చాలా హ్యాపీగా ఉన్నా. కానీ కాలు కొంచెం ఉన్నది కాబట్టి ఆయన సెట్ అయ్యేదాకా ఈడు ఉంచుకొని తర్వాతకి నేను తీసుకెళ్తా సార్. ఎందుకంటే నాకు చిన్న పాప వాళ్ళు ఉన్నారు, నేను తీసుకెళ్ళి చేయలేను ఇప్పుడు. అమ్మ వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి? అమ్మ కొంచెం ఆమె నిన్న కొంచెం ఇబ్బంది, నా డిస్టర్బెన్స్లు ఉండేసరికి రాలేకపోతాను సార్. రేపు వస్తుంది. ఓకే, నిన్న మొన్న మధ్యస్థిమితం తప్పి ఆ తొర్రూరులోనే ఇక్కడ తను ఉంటున్న పరిస్థితి కదా. అట్లాంటప్పుడు ఈయనను మరి మీ అమ్మ కూడా తీసుకెళ్ళలేదని చెప్పి అంటున్నారు. మరి అంటే బతికున్నప్పుడు మామూలుగానే అతను వదిలేశారు కదా, ఇప్పుడు ఇతను ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే సార్ ఈయన కొంచెం సెట్ అయినాక నేను నా దగ్గరికి తీసుకెళ్తా. ఆయన మంచి ఆరోగ్యంగా అయినాక ఆయన ఎటు వెళ్ళినా ఇక నేను అభ్యంతరం చెప్పాను సార్. ఎందుకంటే ఆయన ఉంటేనో ఉంచుకుంటాం, ఉండనంటే పంపించేస్తాం. ఓకే ఓకే, ఇక్కడ ప్రస్తుతానికి ఇప్పుడు మరి మీరు ఉండేదేమో అక్కడ వేరే ఊళ్ళో ఉంటున్నారు, ఇతను మాత్రం తొర్రూరే అని చెప్పి మీ తొర్రూరు మండలము ఎలికట్ట దగ్గరే ఉంటా అంటున్నారు. మరి ఎక్కడ తీసుకెళ్తారు? మీ దగ్గర తీసుకెళ్తారా? మీ అమ్మ ఉండేటువంటి ఆ ఊళ్ళో ఉంచుతారా, లేకపోతే తొర్రూరు దగ్గరనే ఉంచుతారా? నెక్కొండ మా ఇంటికి తీసుకెళ్తా సార్. మా ఇంటికి తీసుకెళ్ళి ఆయన కొంచెం సెట్ అయినాక ఆయన ఉంటా అంటే ఉంచుకుంటా, లేకపోతే తొర్రూరుకి వెళ్ళిపోతాడు. ఓకే ఓకే, మీరు చదువుకునే టైంలోనే మీ నాన్న అని చెప్పి తెలుసు. అంటే మీరు నిజంగా ఇప్పుడు అందరూ ఉంటారు, చాలా వరకు ఫ్రెండ్స్ తోటి మీరు బయటకు వెళ్తూ ఉంటారు కదా. ఇప్పుడు చెత్త కాగితాలు ఏరుకునేటువంటి ఆయనే మీ తండ్రి అని చెప్పి మామూలుగా మనకు తెలుస్తూ ఉంటుంది. చుట్టుపక్కల ఫ్రెండ్స్ కూడా కొంత ఒక రకంగా చూస్తూ ఉంటారు. మరి మీరు ఏమంటారు, తండ్రి అని తెలిసిన తర్వాత అట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా తనకు హెల్ప్ చేశాయని చెప్పారు. ఎట్లా ఫీల్ అయ్యారు మీరు ఆ టైంలో? ఆయనే మతిస్థిమితం లేదు కాబట్టి సార్, ఎవ్వలేమనుకున్నా ఆయన తండ్రి. ఆయన లేనిది నేను లేను. ఆయన ఎట్లున్నా నేను చెప్పుకున్నా, మా నాన్ననే చెప్పుకున్నా. ఆయన కొంచెం మతిస్థిమితం లేదు కాబట్టి ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అయినా మా నాన్నే అని చెప్పుకున్నా సార్ నేను. అంటే మతిస్థిమితం లేదు కాబట్టి మీరు తనని వేరే రకంగా చూడలే. అవును సార్. ఓకే, ప్రస్తుతానికి వాళ్ళ అల్లుడు ఉన్నాడు, ఒకసారి ఆయన ఏం చేస్తారు? మీ పేరేం పేరు బ్రదర్? శ్రవణ్ అండి నా పేరు. ఓకే, మాది రెడ్లవాడ, నెక్కొండ మండల్. మా మామగారు, మా పిల్లనిచ్చిన మామ. ఇప్పుడు నేను కూడా ఒక 2-3 టైమ్స్ చూసిన మా మామయ్యను. అంత గుర్తేం పట్టలేదు. కాకపోతే ఏంటంటే ఈయన వాచ్ లేకుండా ఉండడు, అదే నాకు గుర్తు. వాచ్ ఉంటుంది ఎప్పటికీ. అయితే మామూలుగా ఇతనే గుర్తుపట్టి ఫేస్ అయితే ఇతనే, నన్ను చూడగానే నాకు దండం పెడతాడు ఫస్ట్, అది నాకు గుర్తు. అల్లుడు అనే కాన్షియస్ ఉన్నది. ఇప్పుడు చూడగానే దండం పెడతాడు. ఇప్పుడు చూడగానే స్వప్న అని పిలిచిండు, తర్వాత దండం పెట్టిండు నాకు. అల్లుడు అని దండం పెట్టిండు సార్. నాకు దొరకడం చాలా సంతోషం. ఇప్పుడు మాకు సాయం చేసినటువంటి ఎంజీఎం ఆర్ఎంఓ గారికి కానీ, తర్వాత పోలీసు వాళ్ళకి కానీ, పోలీసు తొర్రూరు ఎస్ఐ గారికి, ప్లస్ మాకు సాయం చేసిన రవీందర్ సార్ గారికి, అందరికీ మీకు సార్ ధన్యవాదాలు సార్. ఆర్టీవీకి ఇట్లా, ఎందుకంటే మాకు దొరకడం చాలా సంతోషం సార్. నిన్న ఎవరిదో సరే అన్నోన్ డెడ్ బాడీ తీసుకుపోయి మేము కొంచెం సఫర్ అయినాం, కానీ మళ్ళీ దాన్ని మేము రిటర్న్ చేసాం సార్. మీరు ఇంత సంతోషపడుతున్నారని చెప్పి అంటున్నారు కదా, మరి ఇప్పుడు నిన్న మొన్న అనేక ఇబ్బందులు పడ్డారు. అట్లాంటప్పుడు దీన్ని ఇంత ఇబ్బందులకు గురి చేసినప్పుడు ఎవరిని బాధ్యులు చేయాలనుకుంటున్నారు మీరు? సరిగా ఎవరిని బాధ్యులు అంటే ఇక అది కొన్ని కారణాల వల్ల జరిగింది. సరే ఇప్పుడు ఎవరిది బాధ్యులైనా కూడా మాకు దొరికినందుకు సంతోషం సార్. డబ్బులు అంటే ఖర్చు పెట్టుకున్నాం. ఎంత ఖర్చు పెట్టుకున్నారు? దగ్గర ఒక
20-30 వేలు దాకా పెట్టుకున్నాం సార్. 20-30 వేలు దాకా పెట్టుకున్నాం. సరే డబ్బులది కాదులే కానీ ఆయన దొరకడం సంతోషం సార్. ఫస్ట్ మాకు ఆర్ఎంఓ గారు చాలా సాయం చేసిరు సార్. మీరు దొరకడం సంతోషం అంటున్నారు కదా, ఇదివరకు కూడా తన రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు కూడా మీరు చూశారు కదా, మరి అప్పుడే ఎందుకు తీసుకెళ్ళలేదు? మరి ఒక నిమిషం సార్, అయితే నేను మీకు ఈ విషయం చెప్పాలి సార్, ఇది అందరికీ తెలియాలి. ఎందుకంటే నేను చాలాసార్లు 2 సార్లు కలిసినప్పుడు 2 సార్లు రమ్మని అడిగిన నేను, రాండి మీరు రాండి అని అంటే అప్పుడు ఇట్లా లేడు సార్. ఇంకా అసలు జుట్టు అంతా మొత్తం పెంచుకొని గడ్డం అంతా పెంచుకొని మొత్తం ఏదో దుప్పటి కప్పుకొని అసలు ఇప్పుడు గుర్తుపట్టేటట్టు పరిస్థితి లేదు. అప్పుడు 2 సార్లు చూసినప్పుడు రా అని చెప్పినా అస్సలు రాలేదు సార్. ఇక మేము తీసుకపోతే దాన్ని బలవంతంగా కటింగ్ షాప్కి తీసుకుపోతానన్నా కూడా రాలేదు సార్. ఇక అప్పుడు రాలేదు. కానీ ఇప్పుడు కొంచెం ఇక్కడ ఏం చేస్తా అంటే సార్, ఇప్పుడు మేము తీసుకెళ్లకుండా ఇంటికి తీసుకెళ్ళాము. ఇప్పుడు తీసుకెళ్లకుండా ఇక్కడ రీహాబిలిటేషన్ సెంటర్లో పెడతా, ఎంజిఎంలో పెట్టి ఆయన కొంచెం రికవరీ అయిన తర్వాత నా దగ్గరికి మా ఇంటికే తీసుకెళ్ళి, ఇప్పుడు అల్లుడైనా కొడుకైనా నేనే సార్, మా ఇంటికి తీసుకెళ్ళి మా ఇంటి దగ్గరనే నేనే చూసుకుంటా సార్. అత్తమ్మ కూడా అసలు 30 ఏళ్ల క్రితమే వదిలేసినాం, మమ్మల్ని కూడా పట్టించుకోవాలని చెప్పి అంటున్నారు. మీ అత్తమ్మ కూడా తీసుకెళ్ళడానికి సుముఖంగా లేనట్టే కనిపిస్తుంది మాట్లాడుతుంటే మాటల్లో. మరి ఎట్లా అసలు మీ అత్త వద్దంటున్నారు, మీరు తీసుకెళ్తా అంటున్నారు సార్? ఇప్పుడు ఎట్లా కన్విన్స్ చేస్తారు, మరి యాక్సెప్ట్ చేస్తారా సార్? ఇప్పుడు మా అత్తది విషయం పక్కకు పెట్టేస్తే, ఆమె చూసుకున్నా చూసుకోకపోయినా ఈమెను అన్నాడు, నా భార్యను కన్న తండ్రి ఆయనే. కాబట్టి ఏంటంటే ఆ మంచితనానికైనా నేను తీసుకెళ్తా సార్. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మా నాన్నకు కానీ, మా ఇంట్లో మా అమ్మకు కానీ, మా ఉన్న బంధుమిత్రులకు ఎవరికి కూడా ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు సార్. ఆయన మంచిగా అయితే నేను తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. అప్పటి వరకు రిహాబిలిటేషన్ సెంటర్లో వేసి ఇక్కడ ఎంజిఎంలో కొంచెం అక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ కొంచెం మంచిగా చూపించి ట్రీట్మెంట్ చేయించి నేను తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా సార్. నాకు ఏ ఇబ్బంది లేదు. ఓకే సార్, మేము ఇప్పటికైనా ఆయనను శ్రద్ధ పెట్టి చూసుకోవాలనుకుంటాను సార్. ఎంజిఎం వాళ్ళు ఇప్పుడు వేరే బాడీ ఇచ్చిళ్ళు, తప్పు చేసిళ్ళు సార్. ఇప్పటికైనా మా నాన్నను మంచిగా సెట్ చేసి మంచి ఆరోగ్యంగా నాకు అప్పచెప్పాలి సార్. అంతే, నేను అదే కోరుకుంటాను వీళ్ళకాంచి. మళ్ళీ నాకు మా అమ్మ చాలా ఇబ్బంది పడకుండా డబ్బులు తెచ్చి చేసింది నిన్న, వీటికి నాకు కావాలి సార్. ఎందుకంటే మా అమ్మకు ఎవరు లేరు సార్, నేనే. కానీ మా అమ్మ ఆడిడ అడుకొచ్చి పెట్టింది కాబట్టి ఆమెకి ఇచ్చేస్తే వీళ్ళ బాధ్యత అయిపోతుంది సార్. ఎవరిని అడుగుతారు ఈ డబ్బులు, ఎవరిని డిమాండ్ చేయాలనుకుంటారు, ఎవరెవరికి మీరు డబ్బులు ఇచ్చారు, ఎవరు అనేది ఎవరికి ఇచ్చిన అనేది నాకైతే క్లారిటీ తెలుసు సార్. డబ్బులు మళ్ళీ దేనికో సార్, అంబులెన్సు అవి ఇవి అన్నీ మేమే. అంబులెన్స్ అయితే పోను 6,000, రాను 6,000 అట్లా తీసుకున్న 12,000. చిల్లర ఖర్చులు, మేము రావడానికి ట్రావెలింగ్, అటు పోవడం ఇటు పోవడం, 3 రోజులు ఎంజిఎంలో తిరగడం, అంతా రిస్క్ అయింది సార్ మాకైతే. సరే ఇక అది ఫర్దర్ కానీ, బట్ కాకపోతే ఏంటంటే దొరకడం సంతోషం సార్ మేమైతే. ఇక్కడ ఎంజిఎం అధికారుల నిర్లక్ష్యం వల్లనే కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పి అంటున్నారు. ఏదేమైనా తమ తండ్రి దొరకడం కూడా తమకు సంతోషంగా అంటున్నారు, తమ మామ దొరకడం కూడా తమకు సంతోషం అంటున్నారు. ప్రస్తుతానికైతే అతను మాత్రం కొంత ఊరట కలిగేంత వరకు, ఆరోగ్యంగా ఉండేంత వరకు ఎంజిఎం ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స పొందించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ప్రభుత్వ అధికారులు అలాగే ఎంజిఎం సిబ్బంది తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు తప్పుడు సమాచారం అందించి తమను ఒక అగమ్య గోచర దుస్థితిలోకి తీసుకెళ్లినటువంటి ఇక్కడ సిబ్బంది మాత్రం ఇప్పటికైనా దాన్ని తప్పుగా చూడట్లేదు. కొన్ని సంఘటనలు కూడా జరుగుతాయి కాబట్టి వీటన్నిటిని కూడా మేము సీరియస్గా తీసుకోవట్లేదు. కానీ ఎవరైతే తన తండ్రిని ఇంత చనిపోయాడని చెప్పారో తనను మాత్రం బాగు చేసే విధంగా ఇక్కడ ప్రత్యేక శ్రద్ధ కనబరిచి తనను మళ్ళీ ఆరోగ్యంగా చేసి తమకు అప్పగిస్తే తమ కుటుంబానికి తమ ఇంటికి తీసుకెళ్ళడానికి కూడా మేము అభ్యంతరం వ్యక్తం చేయము, మా కన్న తండ్రిని చూసుకుంటామని చెప్పి అంటున్నారు. వాళ్ళ అల్లుడు కూడా చెప్తున్నారు. ఏదైనా సరే, ఎందుకంటే అనాథ వ్యక్తులకు కూడా ఎంతోమంది సాయం చేసేటువంటి వ్యక్తులు ఉంటారు. కానీ కన్న తండ్రి అలాగే పిల్లనిచ్చినటువంటి మామ బతికే ఉన్నాడని తెలిసిన తర్వాత మేము ఖచ్చితంగా అతన్ని తీసుకెళ్ళి మంచిగా మాతో పాటే చూసుకుంటామని చెప్పని ఒక ఆనందంతో ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ ఎంజిఎం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.